హైదరాబాద్ ఉప్పల్ ఎన్జీఆర్ఐ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టి సెప్టిక్ ట్యాంకర్ బోల్తాపడింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ట్యాంకర్ నడపడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హైదరాబాద్ ఉప్పల్ ఎన్జీఆర్ఐ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టి సెప్టిక్ ట్యాంకర్ బోల్తాపడింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ట్యాంకర్ నడపడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, హైదరాబాద్ లోని ఉప్పల్ ఎన్జీఆర్ఐ సమీపంలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అయితే నిద్రమత్తులో అతివేగంగా వచ్చినటువంటి లారీ ఒక్కసారిగా ఆలయ ప్రహారీ గోడను ఢీకొట్టినటువంటి సెప్టిక్ ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వాహనం నడిపినటువంటి డ్రైవర్ కుమార్ నాయక్ అయితే మాత్రం తీవ్ర గాయాల పాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి మనం ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందనేది. ఎందుకంటే ఆ సమయంలో ఆ రోడ్డు పైన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే గాయపడినటువంటి డ్రైవర్ అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందనేది పోలీసులు చెప్తున్నారు. నిద్రమత్త కారణంగానే ఈ విధంగా ప్రమాదం జరిగిందనేది పోలీసులు అయితే అంచనాకు రావడం జరిగింది. మరోవైపు ట్యాంకర్ ను కూడా పూర్తిగా తొలగించి ట్రాఫిక్ అంతా జామ్ కావడంతో ట్యాంకర్ ను తొలగించి ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ కావడంతో సీసీ ఫుటేజ్ లో మనం చూస్తే ఆ తీవ్రత కూడా మనం చూడొచ్చు. అంటే దాదాపు 80-90 స్పీడ్ మీద వచ్చినటువంటి ట్యాంక్ ఒకసారిగా ప్రహారీ గోడను ఢీకొట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శంకరి, రైట్ ప్రవీణ్.